ఒక సుప్రీం కోర్టు జడ్జ్ అన్ఎంప్లాయిడ్ యువతను కాక్రోచ్ తో పోలిస్తే ఆ కాక్రోచ్ లే ఒక మిలియన్స్ ఆఫ్ కాక్రోచ్లు అందరూ కలిపి ఒక పార్టీని పెట్టి ఢిల్లీలో ప్రొటెస్ట్ జరుపుతున్నారు. ఐక్యమత్యానికి ఉన్న బలం అదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నుండి ఈ రోజు వరకు 26 సంవత్సరాలు గడుస్తూ ఉంటే ప్రతి ఒక్క అసోసియేషన్ కానివ్వండి, ప్రతి ఒక్కరు వచ్చి ఈ పార్టీ వల్ల పోయింది, ఈ పార్టీ ఉన్నప్పుడు కొట్టేశారు, ఇట్లా అలా అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే 2000లో ఏ పార్టీ ఉంది, 2009 నుండి 2014 వరకు ఏ పార్టీ ఉంది, 2014 నుండి 2019 వరకు ఏ పార్టీ ఉంది, 19 నుండి 24 వరకు ఏ పార్టీ ఉంది. ఏ పార్టీని దండిస్తాం, ఏ పార్టీని తప్పు పడతాం? తప్పు మనలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనందరూ ఐక్యమత్యంగా ఉండాలి. మీ అందరి గొంతునై, మీ అందరి స్వరాన్నై నేను ఖచ్చితంగా పార్లమెంట్ లోని ఈ ఇష్యూస్ ఏవైతే చెప్పానో, బాక్సైట్ తవ్వకం దగ్గర నుండి జీవో నెంబర్ 3 1/70 యాక్ట్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్, జోన్ 1 ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నేను పార్లమెంట్ లో రానున్న రోజుల్లో ఖచ్చితంగా నా గళాన్ని వినిపిస్తానని